హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 Hours. ఈ రోజు మనం గుడ్డు పులుసు చేస్తున్నాం, అది కూడా టమాటాలతోటి. సహజంగా ఏంటంటే గుడ్డు పులుసు అంటే ఓన్లీ చింతపండు మాత్రమే వాడతారు, ఈ టమాటాలు లేకుండా చేస్తారు. కానీ మనం టమాటాలు వేసి చేయడం వల్ల చిన్నపిల్లలు గాని పెద్దలు గాని ఎవరైనా సరే అద్భుతమైన డిలీషియస్ గుడ్డు పులుసు తయారవుద్ది. ఇక దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. మనం 5 ఎగ్స్ తీసుకున్నాం. ఈ ఎగ్స్ ఏం చేసామంటే చక్కగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం. ఉల్లిపాయలు చూసారా, 1 కప్పు తీసుకున్నాం అనమాట. టమాటాలు చూసారా, 1 కప్పు తీసుకున్నాం. తర్వాత దానికి కావాల్సినవి చూడండి: పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ఆవాలు, జీలకర్ర, నూనె. చింతపండు చూసారా, చింతపండు కొద్దిగా తీసుకొని నీడలో నానబెట్టి ఉంచుకున్నాం. తర్వాత పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, చిన్నులపై. ఇక చేసేద్దాం. ఆ గుడ్డు పులుసు సూపర్ గా ఉంటది, చేసేద్దాం. పొయ్యి మీద పాన్ పెట్టినామండి, పాన్ కూడా హీట్ అయింది. ఇక ఆయిల్ వేసేద్దాం. చక్కగా ఆయిల్ హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత మనం ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాము. ఇది అయ్యేలోపు ఓ మంచి విషయం చెప్తాను. ఎప్పుడైనా సరే పిల్లలు గాని పెద్దలు గాని ఎవరైనా సరే కారం సంబంధించిన ఫుడ్ తీసుకున్నప్పుడు, ముఖ్యంగా బిర్యానీ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే గంట తర్వాత ఖచ్చితంగా వాటర్ తాగాలండి. ఖచ్చితంగా కనీసం 1 లీటర్ వాటర్ తాగాలి. అది ఎవరైనా సరే, ముఖ్యంగా పిల్లలు పెద్దలు అండి. తర్వాత ఎగ్స్ వేసేద్దాము. దాంట్లో ఎగ్ చక్కగా ఫ్రై చేసేసుకుంటాం. చాలా రకాల ఇబ్బందులకు కారణం అదే అండి. కారం తినొచ్చు, తిన్న తర్వాత కూడా మనం చక్కగా ఏం చేయాలంటే మనం వాటర్ తాగాలి. అది ముఖ్యంగా ఎండాకాలం. మూత పెట్టేసేద్దాం. 2-3 నిమిషాలు అయిందండి, చూద్దాం. చూసారా, మనం ఆయిల్ వేడైన తర్వాత జస్ట్ ఎగ్ ఏం చేసాము, దాంట్లో ఉంచి 2-3 నిమిషాలు ఉంచాము. అంత ఏం చేయాలి. ఇప్పుడు కలిపిస్తున్నాము. ఇలా చేస్తే మంచి టేస్ట్ వస్తుంది. మళ్ళీ ఒకసారి కలిపించి మూత పెట్టేద్దాం. మళ్ళీ ఒకసారి మూత ఇద్దాము. ఏమండి, సహజంగా మూత పెట్టి ఎందుకు ఫ్రై చేస్తున్నాము అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం మనం చెప్తున్నాం కాబట్టి. ముఖ్యంగా చూసారా, అది అందుకే మూత పెట్టి అలా 1-2 సార్లు అలా కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి. అర్థమైందా? మన కొత్తగా వంట నేర్పించే వాళ్ళకి చక్కగా నేర్పించాలి, టేస్ట్గా నేర్పించాలి. అలా మూత నేర్పించాం అనుకోండి, ఏముంటుంది 4 ఎగ్స్ చేస్తాం, టమాటా గుడ్డు పులుసు అయిపోద్ది అనుకుంటారు. అలా ఎప్పుడు చేయకండి. నేర్పించేటప్పుడు పక్కాగా పర్ఫెక్ట్గా నేర్పించాలి. మళ్ళీ ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసేద్దాం. చూద్దామంటే ఒకసారి ఎలా ఉన్నాయో. చూసారా, చాలు, ఆ మాత్రం చాలు అనమాట. ఫ్రై అయిపోయింది. అది చక్కగా ఏంటంటే నిదానంగా ఆయిల్ కదా చక్కగా ఒక దాంట్లో తీసి పెట్టుకోండి. నాన్ వెజ్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ గా నీట్ గా శ్రద్ధగా చేయాలండి. మామూలు వెజిటేరియన్ అనుకోండి, సపోజ్ అంటే ఇది కూడా వెజిటేరియన్ కిందే వస్తుంది, మళ్ళీ దాని గురించి కామెంట్ పెట్టండి. ఇప్పుడు అదే ఆయిల్లో ఆనియన్స్ వేసేద్దాం. ఈ ఆనియన్స్ వేసేసిన తర్వాత తెలుసు కదండి, మంచి గోల్డెన్ కలర్ వస్తుంది. చూసారా, అంతవరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, చూసారు కదా, ఆనియన్స్ ఆ పొజిషన్కి వచ్చిన తర్వాత జీలకర్ర వేసేద్దాం. తర్వాత ఆవాలు, దాంట్లోనే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చిన్నులపాయలు వేసి బాగా కలిపేసేయి. బాగా కలిపేసేయాలండి. బాగా కలిపేసి బాగా ఏగాలి. ఏగేంత వరకు మనం చూద్దాం. గుడ్డు పులుసు కదా, చూసారు కదండి, ఆ కలర్ వచ్చింది, చక్కగా వేగిపోయింది. ఇప్పుడు మనం టమాటాలు వేసేసుకుందాం. అలా బాగా కలిపేసేయండి. ఇందాక చెప్పాను కదా అని మీకు, ఎప్పుడైనా కారం సంబంధించిన ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితున్నా సరే కరెక్ట్గా భోజనం అయిపోయిన తర్వాత 1 గంట తర్వాత ఖచ్చితంగా ఎక్కువ వాటర్ తాగండి. ముఖ్యంగా పిల్లలు పెద్దలు. చాలు, ఇంకా ఎండాకాలం అయితే ఇంకా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మూత పెట్టేసేసుకుని మగ్గనిద్దాం. టమాటాలు కూడా మగ్గిపోయినాయండి, చూసేద్దాము. గుడ్డు పులుసు పర్ఫెక్ట్ గా చేద్దామండి. పర్ఫెక్ట్ గా చేద్దాం. మంచి ఆ టేస్ట్ ఎంజాయ్ చేద్దాం. అట్లాగే పిల్లలకి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ పెడదాం. ఇప్పుడు వరుసగా మనం వేసేయటమే. ఇంకా పసుపు అండి, తర్వాత సాల్ట్, కారము, గరం మసాలా,
మంచి ఫ్లేవర్ కూడా వచ్చేస్తుంది. బాగా కలిపేసేస్తాము. ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసి పెట్టినాం కదా, ఆ ఎగ్స్ అన్ని కూడా వేసేస్తాం. చాలా బాగా వస్తుంది. పర్ఫెక్ట్గా అస్సలు రాని వాళ్ళు కూడా చేయాలి. ఆ కాన్సెప్ట్ అయితే అది. తర్వాత ఇప్పుడు చింతపండు మనం పక్కన పెట్టినాం కదా, ఆ చింతపండుని కూడా మనం చేసేసి మనం ఈ గుడ్డు పులుసులో పోసేస్తాం. ఇదేంటి చింతపండే టేస్ట్. చక్కగా పిండి చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ చింతపండు ఏంటంటే బాగా మగ్గాలండి. మగ్గాలంటే మనం చింతపండుని మళ్ళీ రెండోసారి, అదే మనం పిండాం కదండి, ఇంకోసారి చేస్తే మొత్తం అంతా పులుసు అంతా కూడా దాంట్లో వచ్చేస్తుంది. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు మీడియం మంట మీద ఉంచాలండి. దానికి ముందు వాటర్ చూడండి. వాటరు మీ వీళ్ళు బట్టి కొద్దిగా పోసుకోకుండా కరెక్ట్గా చూడండి. పులుసు పర్ఫెక్ట్గా రావాలంటే మేము వాటర్ ఎంత పోస్తున్నామో చూడండి. బాగా ఉడుకుద్ది అనమాట. మీరు పర్ఫెక్ట్గా చేయాలనేదే మా ఉద్దేశం అండి. అస్సలు రాని వాళ్ళ కోసం, కొద్దిగా వచ్చిన వాళ్ళ కోసమే మేము చేస్తున్నాం. ఇప్పుడు కొత్తిమీర దాని మీద చల్లేసేసి చక్కగా ఏం చేస్తారు అంటే మూత పెట్టి మీడియం మంట మీద 10 నుంచి 15 నిమిషాలు చింతపండు మగ్గాలి కదండి, బాగా గుడ్డు పులుసు బాగా కాగాలి. ఓకే, మూత తెద్దామండి. మధ్యలో ఒకసారి తీసేసి కలిపేసేసి మళ్ళీ మనం ఏం చేద్దాము, మూత పెట్టేద్దాం. చెప్పాను కదా, 10 నుంచి 15 నిమిషాలు మీడియం మంట మీద బాగా గుడ్డు పులుసు ఆ చింతపండు బాగా మగ్గేంత వరకు కూడా ఉడకాలన్నమాట. మూత పెట్టేద్దాం. మీడియం మంట మీద 10-15 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు గుడ్డు పులుసు చూద్దాము. చక్కగా ఓకే, రెడీ అయిపోయిందండి. కొద్దిగా ఉప్పు కారం కూడా ఇక్కడ చూసుకుందాం మనం. చాలండి, సూపర్ గా ఉంది. అస్సలు అద్భుతంగా ఉందన్నమాట. టేస్ట్ మామూలు టేస్ట్ కాదు. సహజంగా ఏంటంటే చూసారా, అది టేస్ట్ అండి. చక్కగా ఏంటంటే గుడ్డు పులుసు చేసేసుకోండి, రెడీ అయిపోయింది. తర్వాత ఏం చేద్దాము అంటే, ఇలాంటి మంచి ఐటమ్ మీకు ఇచ్చినందుకు ఏంటంటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ 64 Hours. థ్యాంక్ యూ.